వెల్కమ్ బ్యాక్. ఆయనకు మళ్లీ సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరై కోటరీ అంటూ కీలక కేసులపైన హాట్ కామెంట్స్ చేసి అందరినీ టెన్షన్ పెట్టారు ఆయన. ఇప్పుడు మళ్లీ సిఐడి విచారణకు అటెండ్ అయితే ఏం బాంబ్ పేలుస్తారోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఫ్యూచర్ లో అన్నీ చెబుతానని ఇప్పటికే హింట్ ఇచ్చిన ఆ మాజీ ఎంపీ నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నారు? ఆయన మీడియా ముందుకు వస్తున్నారంటేనే టెన్షన్ పడుతున్నదెవరు? ఆ నేత వైసీపీని టార్గెట్ చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందా? మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మరోసారి సిఐడి నోటీసులు. ఇప్పటికే ఓసారి విచారణకు హాజరై హాట్ కామెంట్స్ చేసిన విఎస్ఆర్ 25న విచారణకు హాజరైతే ఏం బాంబు పేల్చుతారో అని ఉత్కంఠ. అంతా వాళ్లే చేశారు. అధినేతకు లేనిపోనివి ఎక్కించి చెప్పారు. నన్ను అవమానించారు, తొక్కేశారు, ఫైనల్ గా మనసు విరగ్గొట్టేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు మరోసారి సిఐడి విచారణకు హాజరు కానున్నారు. కాకినాడ సీపోర్టు వాటాల కేసుకు సంబంధించి ఇప్పటికే ఓసారి సిఐడి విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీని అవుట్ రైట్ గా కార్నర్ చేశారు. జగన్ కోటరీనే ముంచేసిందన్న ఆయన సీపోర్టు వాటాల ఇష్యూలో తనకేం సంబంధం లేదని చెప్పుకొచ్చారు. వైవి విక్రాంత్ రెడ్డిదే కీలక పాత్ర అని ఆరోపించారు. అంతేకాదు కేవీరావు, వైవి సుబ్బారెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. పైగా లిక్కర్ స్కామ్ వెనుక రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి హస్తం ఉందని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కవర్ చేశారు. ఒక్కరోజు విచారణకు హాజరయ్యే చెప్పాల్సిందంతా చెప్పారు విజయసాయి. భవిష్యత్తులో మరిన్ని విషయాలు చెబుతానంటూ అప్పుడే చెప్పేశారు విజయసాయి రెడ్డి. ఇప్పుడు మరోసారి ఆయనకు సిఐడి నోటీసులిచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఈసారి ఆయన ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వస్తున్నారంటేనే పలువురు వైసీపీ పెద్దలకు టెన్షన్ పుడుతుందట. వైసీపీపై విజయసాయి వార్ షురూ అయిందన్న టాక్ వినిపిస్తోంది. జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని మొన్న సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విజయసాయి రెడ్డి మళ్లీ సిఐడి విచారణకు హాజరై ఏం మాట్లాడతారోనన్న టెన్షన్ అయితే క్రియేట్ అవుతోంది. ఎక్స్ వేదికగా జగన్ పై మరో బుల్లెట్ వదిలారు విజయసాయి. రాజుల కథ చెప్పి జగన్ కోటరీని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. కోటరీ మాటలు వింటే కొంప మునిగిపోతుందని, రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి అన్నారు. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని సూచించారు. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు అంటూ జగన్ పై పరోక్షంగా మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు విజయసాయి రెడ్డి. కాకినాడ సీపోర్టు వాటాల కేసులో మొన్న సిఐడి విచారణకు హాజరై విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు అందరినీ షాకుకు గురిచేశాయి. కోటరీ కామెంట్స్ వైసీపీలో కలకలం రేపాయి. ఇప్పుడు మళ్లీ ఆయనకు నోటీసులు అంటే ఇంకా ఏం బాంబు పేల్చుతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్ను వదలా అంటూ మీడియా ముందుకు వచ్చిన సోషల్ మీడియా వేదికగా అయినా వైసీపీ మీద అటాక్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి. అయితే మొన్న ఆయన చేసిన కామెంట్స్ మీదే ఆచితూచి రియాక్ట్ అయింది వైసీపీ. ఆ తర్వాత ఆయన చేసిన ట్వీట్ మరింత దుమారం లేపింది. 25న విచారణకు విజయసాయి హాజరైతే మరోసారి హాట్ కామెంట్స్ చేయడం, మరిన్ని లీకులివ్వడం పక్కా అన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ మరింత ఇరకాటంలో పడొచ్చన్న టాక్ వినిపిస్తోంది. విజయసాయి రెడ్డి కామెంట్స్ తర్వాత జనసేన ప్లీనరీలో బాలినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ వైసీపీ శిబిరంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ ఇద్దరు జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఇప్పుడు ఆ లీడర్లు కూటమికి అస్త్రంగా మారి వైసీపీని, జగన్ ను టార్గెట్ చేయడంతో ఫ్యాన్ పార్టీలో డైలమా కనిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ లీడర్లు ఆ ఇద్దరు నేతలను సరిగా టార్గెట్ చేయలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్ లో విజయసాయి రెడ్డి మరోసారి సిఐడి విచారణకు హాజరు కానుండడం అయితే వైసీపీకి కాస్త ఇబ్బందికర అంశమే అన్న చర్చ జరుగుతోంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసే ఆరోపణలు, విమర్శలు ఒకెత్తైతే మొన్నటి విచారణలో ఆయన సిఐడికి ఏం చెప్పారు, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అనేదే వైసీపీ లీడర్లను కలవరపెడుతోందట. మీడియాకే కావలసినంత స్టఫ్ ఇస్తున్న విజయసాయి ఇక సిఐడికి ఏం చెప్పారోనన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. కాకినాడ సీపోర్టు వాటాల విషయంలో రెండోసారి విచారణకు హాజరైన తర్వాత విజయసాయి ఏం మాట్లాడతారో చూడాలి మరి.